ఎలక్ట్రికల్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సహాయ స్థితిలో ఉన్న కెర్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామానికి చెందిన పీతల వీరవెంకట సత్యనారాయణను జగ్గంపేట ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సురేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛాతి భాగం క్రింద నుండి శరీరం అంతా నిస్సత్తువగా మారడంతో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో దీన స్థితిలో ఉన్నాడని అన్నారు. సత్యనారాయణకు మందులు వైద్యంతో పాటు కుటుంబ పోషణకు ఆదుకోవాలని కోరడంతో ప్రభుత్వం ద్వారా పెన్షన్ పెరిగేలా ఏర్పాటు చేయడంతో పాటు కుటుంబ పోషణకు ఉపాధి కల్పించడం జరిగిందని తెలిపారు. భవన నిర్మాణాలకు అద్దెకు తీసుకుని వెళ్లే అవసరమైన ఫిల్టర్ బాక్స్, గెడెంచీలు, వాటర్ డ్రమ్ములు, ఐరన్ తడికలు, గమేలాలు, పారలు మొదలగు సామాగ్రి మిత్రుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కెర్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామంలో గత 10 సంవత్సరాల క్రితం ఎలక్ట్రికల్ పోల్ నుంచి పడిపోయి మొత్తం ఈ ఛాతి దగ్గర నుంచి అంతా కూడా ఇంకా చలనం లేకుండా అయిపోవడం జరిగింది. తమ్ముడు పీతల వీరవెంకట సత్యనారాయణ ఇతను కష్టపడి కుటుంబాన్ని సంపాదించుకునే వయసులో ఈ రకమైన నిస్సహాయ స్థితిలో ఉండడం వల్ల చాలా కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. వీరికి పెన్షన్ సమస్య కూడా వచ్చింది అని చెప్పేసి మాకు చెప్పడంలో జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్లి కారులోనే తీసుకుని వెళ్లి పెన్షన్ కొంచెం ఎక్కువ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని మేమందరూ కూడా సమస్య వివరిస్తే కలెక్టర్ గారు కూడా స్పందించి ఇతనికి పెన్షన్ కూడా పూర్తి స్థాయిలో మంజూరు చేయడం జరిగింది. వీరి తండ్రి గారు వృద్ధుడు, అదే రకంగా వీరి అక్క ఈ వృద్ధ తండ్రి పనిలోకి వెళ్లారు. ఈ అక్క ఈ యొక్క దివ్యాంగుడైన సత్యనారాయణ గారిని తండ్రిని ఇంటి దగ్గర వంట ఈ పని చూసుకోవడానికే ఆమె సరిపోతా ఉంది. వీళ్ళకి ఆదాయ మార్గం లేదు. ఈ పెన్షన్ మీద వచ్చే డబ్బులతో వీరు మందులకి కుటుంబం గడపడం ఇబ్బందిగా ఉంది. ఏదైనా ఉపాధి కల్పించండి అని చెప్పేసి సత్యనారాయణ గారు కోరడం జరిగింది. మరి ఏ రకమైన ఉపాధి కల్పిస్తే వీరికి మేలు జరుగుద్దని చెప్పేసి మేమంతా ఆలోచిస్తే ఈ గ్రామంలో తాపి మేస్తులు ఎక్కువ భవన నిర్మాణ కార్మికులు, వారందరూ కూడా ఈ సామాగ్రి భవన నిర్మాణ కార్మికులు ఉపయోగించే సామాగ్రి అద్దెకు పట్టుకెళ్తా ఉంటారు. అందుకని నా మిత్రుల సహకారంతో పీతల వీరవెంకట సత్యనారాయణకి ఈ రోజు ఈ బిల్డింగ్ పిల్లర్స్ వేసుకునే బాక్సులు, అదే రకంగా వాటర్ డ్రమ్ములు, ఇసుక జల్లీలు, అదే రకంగా జడంచీలు, సూపు కట్టలు, అదే రకంగా గిన్నెలు, పార్లు, మొత్తం భవన నిర్మాణ కార్మికులు ఉపయోగించే సామాగ్రి అంతా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ గ్రామంలో ఉన్న తాపి మేస్తులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ పీతల వీరవెంకట సత్యనారాయణ గారి దగ్గర మీరు ఈ సామాగ్రి అద్దెకు పట్టుకెళ్లి మళ్ళీ వాటిని భద్రంగా వీరికి అప్పచెప్పి వారికి అద్దె ఇవ్వడం వల్ల, అంటే బయట వారు ఎక్కడి నుంచో మీరు తెచ్చుకుని అద్దె సామాన్లు తెచ్చుకునే బదులు మీ గ్రామంలోని ఇతని దగ్గర అద్దెకు పట్టుకుని వెళ్ళడం వల్ల ఇతనికి మేలు జరిగేలా జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొని సహకారం చేసిన నా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. తాపీ మేస్తులకి సంబంధించిన వస్తువులన్నీ నాకు కొని ఏర్పాటు చేసి నాకు ఇచ్చి, నువ్వు అద్దెకి తిప్పుకోమ్మా, నీకు ఆ డబ్బులు వస్తాయి, నీకు కుటుంబ పోషణ ఆ పెన్షన్ కొమ్ము, నీకు మందులకి గట్ట సరిపోయిన ఆ అమ్మ కుటుంబ ఖర్చులకి వస్తాయి అని నాకు అన్ని ఏర్పాటు చేశారండి. వారికి వారి కుటుంబ మిత్రులకి అందరికీ, స్నేహితులందరికీ, మిత్ర బృందం అందరికీ ధన్యవాదాలండి. చాలా చాలా ధన్యవాదాలండి. మేము మీరు ఎప్పటికీ మర్చిపోలేమండి. నాకు ఎంతో ఆదుకుని నాకు అన్నం పెట్టారండి. మీరు మిమ్మల్ని ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటామండి. మేము అన్నం తింటున్నామంటే మీ సెలవేండి, మేము అన్నం తింటున్నామంటే మీ సెలవేండి, మీరు పెట్టిన ఆ భిక్ష అండి మాకు, మేము తినేదంతా మీ